అందరికీ నమస్కారం. ఈరోజు మనం మహాభారతంలో ఆది పర్వంలో 5వ భాగానికి అడుగుపెట్టాం. అయితే 4వ భాగంలో మనము పాండవుల దగ్గరికి వేదవ్యాసుడు వచ్చి తర్వాత ఆయన ద్రౌపది పూర్వ చరిత్రను వివరించడం ప్రారంభించాడు. ఇప్పుడు ఆ ద్రౌపది పూర్వ చరిత్రతో మనం 5వ భాగాన్ని ప్రారంభిద్దాం. అయితే ఒకానొకప్పుడు ఒక ఋషి మహాత్మునికి అందమైన గుణవంతురాలైన కుమార్తె ఉండేది. ఏమైనను పూర్వకర్మ ఫలితముగా ఆమెకు ఈ జన్మలో భర్త లభించలేదు. అది ఆమె తీవ్ర అసంతృప్తికి కారణమయ్యను. ఉత్తమ భర్తను ఆశించి ఆమె కఠిన తపస్సు చేయనారంభించెను. అనతి కాలంలోనే ఆ ఋషి కుమార్తె తన తపస్సుతో సదాశివునికి ప్రీతి కలిగించెను. శివుడు వరం ప్రసాదించుటకు ప్రత్యక్షమవ్వగా ఆ ఋషికన్య, నాకు ఉత్తమ భర్త కావలెను, ఉత్తమ భర్తను ప్రసాదించమని ప్రార్థిస్తుంటేని, నాకు కేవలం ఉత్తమ భర్త కావలెను, ఉత్తమ భర్తకు మించి మరింకేమీ వద్దు, నాకు గల ఒకే ఒక కోరిక ఉత్తమ భర్త, కనుక దయచేసి నా కోరికను నెరవేరుస్తూ నన్ను ఉత్తమ భర్తతో ఏకము చేయము అని కోరెను. మహాదేవుడు ఋషికన్యతో, నీ తపస్సుకు ఫలితముగా భవిష్యత్తులో ఏకకాలంలో నీవు భరత వంశస్థులైన 5 వీరోచిత రాకుమారులను వివాహం చేసుకుందువు అనను. అప్పుడు ఋషికన్య, పరమేశ్వర, నాకు ఒక ఉత్తమ భర్త మాత్రమే కావలను, దయచేసి 5 భర్తలను అనుగ్రహింపవద్దు అని ప్రార్థించెను. పశుపతినాథుడు, నీవు నన్ను ఉత్తమ భర్తను ప్రసాదించమని 5 సార్లు అర్థించితివి. నీ పలుకులు వృధా పోకుండా మరుజన్మలో నీకు 5 ఉత్తమ భర్తలను అంగీకరింపవలసి ఉండును అనెను. వ్యాసదేవుడు పాండవులతో, ఆ ఋషి కుమార్తె ఇప్పుడు ద్రుపదుని పుత్రికగా హోమాగ్ని నుండి తిరిగి ఆవిర్భవించెను. విధి ఆమెను మీ 5 ఉమ్మడి భార్యగా ఏర్పరచెను. మీరు వెంటనే పాంచాల దేశ రాజధానిని చేరుకునుము. ద్రౌపదిని మీరు తప్పక భార్యగా సాధింపగలరు, దానితో మీరు సంతోషింపగలరు అనెను. అట్లు పలికిన వ్యాసదేవుడు పాండవులకు మరియు కుంతీదేవికి వీడ్కోలు పలికి అక్కడి నుండి వెళ్లిపోయెను. మనస్సులో తన కుమారుడు ద్రౌపదిని సాధింపవలననే ఉద్దేశముతో పూర్తిగా కొనిపోబడినని గ్రహించిన కుంతి యుధిష్ఠిరునితో, కుమారా, మనము ఆలస్యము చేయకుండా వెంటనే పాంచాల రాజధానికి వెళ్ళవలను. ఈ ఏకచక్రపురములో మనం ఎంతో కాలముగా నివసిస్తుంటిమి. పూర్వముకు వలె భిక్ష సాధించుట అంత సులభము కాదు అనెను. అందుకు పాండవులు వెంటనే అంగీకరించిరి. తమకు ఆశ్రయమిచ్చిన బ్రాహ్మణుని నుండి సెలవు తీసుకుని వారు ద్రుపదుని రాజధానికి ప్రయాణమయ్యిరి. గొప్ప ఆశలతో ఆహ్లాదకరమైన హృదయాలతో వారు రాత్రింపవళ్ళు నడిచిరి. చివరికి సూర్యాస్తమయ సమయమునకు గంగా తీరము చేరుకునిరి. అక్కడి సరోవరములో గంధర్వరాజు అంగారపర్ణ తన భార్యలతో కూడి క్రీడిస్తుండెను. ఆ ప్రాంతములోకి ఎవరో ప్రవేశిస్తున్నట్లుగా అలికిడిని వినిన అంగారపర్ణుడు ఆగ్రహముగా నీటి నుండి బయటకు వచ్చి తన విల్లును అందుకొనెను. అతడు పాండవుల ఎదుటకు వచ్చి, నేను గంధర్వరాజు అంగారపర్ణుడను, మీరు ఇంకనూ ముందుకు కొనసాగరాదని ఆజ్ఞాపిస్తుంటిని. ఇది సంధ్యా సమయము. ఈ సమయము ప్రత్యేకించి గంధర్వులకు, యక్షులకు, రాక్షసులకు కేటాయింపబడెను. ఈ సమయములో మానవ మాతృలెవ్వరూ ఈ ప్రాంతములో ప్రవేశింపరాదు. ఈ నందనవనము నాకు సంబంధించుట చేత మీరు వెంటనే వెనుకకు మరలుట మంచిది అనెను. అర్జునుడు అహంకారముగా ఇలా సమాధానమిచ్చెను, మమ్మల్ని నిలువరింప ప్రయత్నిస్తున్నట్టు నీవు మూర్ఖుడవు. గంగను, సముద్రమును, హిమాలయాలను ఏ సమయంలోనైనా ఎట్టి పరిస్థితిలోనైనా ఎవరైనను సమీపింపవచ్చును. మమ్మల్ని నిలువరించుటకు ప్రయత్నింపవద్దని నేను నిన్ను హెచ్చరిస్తుంటేని, లేనిచో నీవు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉండును. ఈ పలుకులు వినిన అంగారపర్ణుడు క్రోధముతో పాండవులపైకి తన బాణాలను విడిచెను. అర్జునుడు వాటిని తన డాలుతో నిలువరిస్తూ ఇలా పలికెను, ఓ గంధర్వాధమా, నీ జాతి మానవ జాతి కంటేనూ ఉన్నతమైనది కనుక నేను దివ్యాస్త్రాలను ఉపయోగించి నీతో పోరాడెదను. క్షణకాలం నా ముందు నిలువుము. బృహస్పతి భరద్వాజునికి, భరద్వాజుడు అగ్నివేశునికి, అగ్నివేశుడు ద్రోణాచార్యునికి ఇచ్చిన ఆగ్నేయాస్త్రమును ద్రోణాచార్యుడు నాకు ప్రసాదించెను. దానిని ఇప్పుడు ప్రయోగించెదను. అట్లు పలుకుతూ అర్జునుడు ఆగ్నేయాస్త్రము విడిచెను. గంధర్వరాజు ఆకాశంలో తన దేదీప్యమానమైన రథములో నిలిచి ఉండెను. ఆ అస్త్రము అతని ఆకాశయాన రథమును దగ్ధము చేసెను. దానితో అతడు గింగిరాలు తిరుగుతూ నేలపై పడిపోయెను. అర్జునుడు అంగారపర్ణుడు చుట్టుపట్టుకుని తన సోదరుల వైపు బలవంతముగా ఈడ్చుకెళ్ళెను. గంధర్వరాజు పత్ని కుంభీనసి
తన భర్త ప్రాణాలను రక్షింపమని యుధిష్ఠిరుని ఆశ్రయించెను. దుఃఖితురాలైన స్త్రీని చూచి యుధిష్ఠిరుడు దయతో తన సోదరుని ఇట్లు ఆజ్ఞాపించెను. అర్జున, ఈ శత్రువును చంపవద్దు. అతడు ఇదివరకే జయింపబడి ఉండెను. అట్లు గంధర్వరాజు విడవబడెను. దానితో అతడు కృతజ్ఞత భావనతో, ఓ కుంతీపుత్ర, నేను ఇకపై అంగారపర్ణుడు అనగా జ్వలించే రథము కలిగిన వాడు అను నామమును త్యజించి చిత్రరథ అనగా ఎవరి రథము దగ్ధమైనదో అను నామాన్ని గ్రహించెదను. దయతో నీవు నన్ను నా ప్రాణాలతో విడిచితివి. ప్రత్యుపకారముగా నేను నీకు చాక్షుష అనబడు గంధర్వ విద్యను బోధించెదను. సాధారణముగా ఒకరు 6 మాసాలు ఒంటి కాలిపై నిలబడి తపస్సు చేసినప్పుడు మాత్రమే దీనిని సాధింపగలరు. కానీ నీవు ఆ తపస్సును నియమానుసారముగా పాటింపనవసరము లేకుండగానే ఈ విద్యను నీకు బోధించెదను. అంతేకాకుండా మీ సోదరుడు ఒక్కొక్కరికి గంధర్వుల యొక్క 100 చొప్పున దివ్యాస్త్రాలను బహూకరించెదను అనను. అర్జునుడు, ఎవ్వరి నుండి దానమును గ్రహించు అలవాటు లేనందున నిన్ను ప్రాణాలతో విడిచినందుకు ఇచ్చెదను అననిచో నేను నీ నుండి ఏమీ అంగీకరించలేను అనను. దానిచో చిత్రరథుడు ఇంకనూ ఇట్లు వేడుకొనెను. మీ వంటి ఉత్తముని కలుసుకొనుటను నా అదృష్టముగా భావిస్తుంటిని కనుక ప్రేమతో మీకు ఈ కానుకను అందింపదలచితిని. ఓ భరత వంశస్థుడా, నీవు ఒకవేళ ఇరువైపుల వారు ఇచ్చిపుచ్చుకోవాలని భావించినచో నేను మీ ఆగ్నేయాస్త్రాన్ని పొంది ఆనందించెదను. అర్జునుడు చివరకు చిత్రరథుని నుండి అశ్వాలను వినిమయ పద్ధతిలో గ్రహించుటకు అంగీకరించెను. తరువాత అతడు గంధర్వరాజును, మమ్మల్ని ఈ రాత్రి వేళ గంగను చేరుకోకుండా నిలువరిస్తూ దాడి చేయుటకు కారణమేమిటి అని అడిగాను. చిత్రరథుడు ఇట్లు పలికెను. ఇక్కడికి వచ్చుటలో మీ వలన 2 దోషాలు జరిగెను. మొదటిది, మీరు ఇంతవరకు ఏ ఆశ్రమమును అంగీకరింపలేదు. ఎందుకనగా మీ బ్రహ్మచర్యము ముగిసినను మీరు ఇంకనూ వివాహము చేసుకోలేనందున గృహస్థులు కారు. రెండవది, ఎదుట ఒక పురోహిత బ్రాహ్మణుడిని వెంట పెట్టుకుని ప్రయాణించాలనే నియమమును మీరు పాటింపలేదు. అర్జున, నా క్రోధములకు వాస్తవ కారణమేమనగా నేను నా పత్నితో క్రీడిస్తున్నట్టు సమయంలో మీరు ఇక్కడకు వచ్చిరి. వీరుడుగా భావించు ఏ పురుషుడు కూడా భార్య ప్రక్కన విన్నప్పుడు ఇతరుల అనుచిత ప్రవర్తనను సహింపలేడు. మీరు ప్రధాన దేవతల కుమారులని నేను పూర్తిగా ఎరుగుదును. నీవు నన్ను ఓడించుటకు గల ఒకే ఒక కారణము నీవు నిష్ఠాపరుడైన బ్రహ్మచారి అగుటయే. నా శక్తి రాత్రి సమయంలో అధికాధికమగును కనుక వివాహితుడైన ఏ క్షత్రియ పురుషుడు కూడా గొప్ప శక్తివంతుడైన బ్రాహ్మణుని ద్వారా రక్షింపబడినదే నాతో పోరాడి జీవించలేడు. అర్జునుడితో సంభాషిస్తున్నట్టు సమయంలో చిత్రరథుడు అనేక సార్లు అతడిని తపతీనందన అని కూడా ప్రస్తావించెను. అర్జునుడు అతడిని అట్లు పిలుచుటకు గల కారణమును విచారించెను. అతడు కౌంతేయ అని పిలువబడుటకు అలవాటు పడి ఉండెను. గంధర్వరాజు ఆ విషయమును గురించి కూడా వివరించెను. సూర్యుని కుమార్తె తపతి, ఆమె సావిత్రికి సోదరి. తపతి అసమాన సౌందర్యము మరియు సద్గుణాలకు తగిన భర్త కాగలిగిన వారెవరూ లేరని సూర్యుడు భావించెను. తపతి ఎదిగిన పిమ్మట సూర్యుడు ఆమెను సంవర్ణ మహారాజుకు ఇచ్చి వివాహము చేయదలచెను. సంవర్ణ మహారాజు అత్యంత భక్తితో సూర్యుని ఆరాధించేవాడు. తరువాత రాజగురువైన వశిష్ఠుని సహాయముతో సూర్యుడు తన కుమార్తె తపతిని సంవర్ణ మహారాజుకు ఇచ్చి వివాహము జరిపించెను. చిత్రరథుడు కొనసాగిస్తూ కొంతకాలమునకు సంవర్ణ మహారాజు తపతి దంపతులకు ఒక కుమారుడు కలిగెను. అతని పేరు కురు. అతని వంశములోనే నీవు జన్మించితివి కనుకనే నేను నిన్ను తపతీనందన అని పిలిచితిని అని వివరించెను. ఆ తరువాత గంధర్వరాజును విశ్వామిత్రుని జీవిత చరిత్రను తెలుపమని అడిగెను. దానిని కూడా చిత్రరథుడు ఎంతో సంతోషముగా వర్ణించసాగెను. అయితే విశ్వామిత్రుడు గాధి మహారాజు పుత్రుడు. ఒకరోజు వేటకు వెళ్లిన విశ్వామిత్రుడు వశిష్ఠుని ఆశ్రమమును చేరను. దానితో వశిష్ఠుడు తన దివ్యకామధేనువు నందిని ప్రభావముతో విశ్వామిత్రుడు మరియు అతని సైన్యమునకు ఒక చక్కటి విందును ఏర్పాటు చేసెను. దానితో సంతోషించిన విశ్వామిత్రుడు నందిని తనకు ఇచ్చినచో అందుకు ప్రతిగా అపార సంపదను సమర్పించదను అనెను. అందుకు వశిష్ఠుడు తన యజ్ఞకార్యాలకు నందిని ఎంతో అవసరమని నిరాకరించెను. బ్రాహ్మణులు శాంతి కాముకులని, వారికి పరాక్రమం ఉండదని విశ్వామిత్రుడు భావించెను. అలా భ్రమించి బలవంతముగా నందిని తనతో తోలుకు వెళ్ళుటకు ప్రయత్నించెను. నందిని వశిష్ఠుని సహాయమును అర్థింపగా వశిష్ఠుడు, క్షమయే బ్రాహ్మణుల బలము, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తమ గుణాలను విడిచిపెట్టలేను. నందిని, నీకు ఇష్టమైనచో నీవు మహారాజుతో వెళ్ళవచ్చు, లేదా ఇక్కడే ఉండవచ్చును. కనుక నీవే నిర్ధారించుకునము. అప్పుడు నందిని, ఋషివర్య, దానార్థము
ఋషివర్య, దానర్థము మీరు నన్ను విడిచివేస్తుంటిరా? దయచేసి నాకు స్పష్టముగా తెలుపగలరు. ఎందుకనగా మీరు నన్ను ఉద్దేశపూర్వకముగా త్యజింపకున్నచో ఎవరునూ నన్ను బలవంతముగా కొనిపోలేరని నేనెరుగుదును అనెను. వశిష్ఠుడు, నేను నిన్ను విడుచుటలేదు. నీవు కావలసినచో నాతో ఇక్కడ ఉండవచ్చును, నేను స్వాగతించెదను అని బదులిచ్చెను. నాతో ఇక్కడ ఉండవచ్చు అను పలుకులను వినిన నందిని తక్షణమే భయంకరమైన బృహదాకారమును ధరించెను. నందిని కళ్ళు క్రోధముతో ఎర్రబడిను. తన తోక నుండి నిప్పులను కురిపించెను. దాని శరీరములో వివిధ అంగాల నుండి యవ్వనుడు, మ్లేచ్చుడు, శకలు, కిరాతులు, పులిందులు, హూనులు మరియు ఇతర అనాగరిక వర్గాలతో కూడిన ఒక పెద్ద సైన్యం సృష్టింపబడెను. ఈ కర్కోటక వీరులు విశ్వామిత్రుని సైన్యములోని ఒక్కొక్క సైనికుడిని 6 లేక 7 మంది దాడి చేసిరి. ఏమైనను ఎవరినీ చంపకుండా నందిని సృష్టించిన సంఘటనతో భయపడిన విశ్వామిత్రుని సైనికులు నలుదిక్కులకు పారిపోయిరి. మహారాజు ఆశ్చర్యముతో నిర్ఘాంతపోయి చూస్తుండిపోయెను. బ్రాహ్మణ పరాక్రమమును స్పష్టముగా చూచిన పిమ్మట విశ్వామిత్రుడు క్షత్రియ బలం పట్ల అసంతృప్తితో నిజమైన శక్తి తపస్సు ద్వారానే పొందవచ్చునని గ్రహించెను. దానితో విశ్వామిత్రుడు తన రాజ్యమును, భౌతిక సుఖ వాంఛనలను త్యజించి వైరాగ్యం వైపునకు మనస్సును మరలించెను. చివరకు అనేక వేల సంవత్సరాల ఘోర తపమును ఆచరించి తాను వాంఛించినట్లుగా బ్రహ్మర్షి స్థానమునకు ఎదిగెను. చిత్రరథుడు విశ్వామిత్రుని గురించి వివరించిన పిమ్మట అర్జునుడు తమకు శ్రేయస్సును కలిగించగల ఒక యోగ్యుడైన పురోహితుని సూచింపవలసినదిగా కోరడు. ఎందుకనగా వారి సంభాషణ ఆరంభంలో చిత్రరథుడు బ్రాహ్మణ పురోహితుని మార్గనిర్దేశ ప్రాధాన్యతను ప్రస్తావించి ఉండెను. అప్పుడు దేవల ఋషి అనుజుడు అక్కడకు దగ్గరలోని నివసిస్తున్న ధౌమ్యుని పాండవుల మార్గనిర్దేశం కొరకు సూచించెను. చిత్రరథుని సుదీర్ఘ కథనమునకు అర్జునుడు ఎంతగానో సంతోషించెను. ఆగ్నేయాస్త్రాన్ని బహూకరిస్తూ, మీరు మాకు ఇవ్వదలచిన అశ్వాలను కొంతకాలం మీ వద్దనే ఉంచగలరు. తరువాత మాకు అవసరమైనప్పుడు మేము ఆ దివ్యాస్త్రాలను తీసుకోగలము అని అటుపెంబట చిత్రరథుడు వెళ్లిపోయెను. పాండవులు దౌమ్య ఋషి తపస్సు చేసుకుంటున్న ఉత్కోచక ప్రాంతమునకు బయలుదేరిరి. దౌమ్యుడు వెంటనే పాండవులకు పురోహితునిగా ఉండుటకు అంగీకరించెను. దానితో అతడిని విధిపూర్వకముగా తమకు పురోహితునిగా నియమించుకునిరి. ఇక స్వయంవరములో ద్రౌపదిని పొందదలిచిన తమ కార్యము నెరవేరినట్లుగా వారు భావించిరి. నిజమునకు దౌమ్యుని సంరక్షణలో వారు తమ సార్వభౌమాధికత్వమును తిరిగి సాధించినట్లుగా భావించిరి. పాండవులు పాంచాల దేశ రాజధానికి పయనమైరి. వారు అలా వెడుతుండగా మార్గమధ్యమున అనేక మంది బ్రాహ్మణులు అదే దిశలో వెళ్ళుటను వారు గమనించిరి. ఆ బ్రాహ్మణులు మీరెవరని ప్రశ్నింపగా పాండవులు తాము ఏకచక్రపురం నుండి వస్తుంటిమిని తెలిపిరి. ద్రౌపదులు ఏర్పాటు చేసిన స్వయంవర మహోత్సవము గురించి బ్రాహ్మణులు వారికి తెలిపిరి. బ్రాహ్మణులు ద్రౌపది అద్భుత సౌందర్యమును వర్ణిస్తూ ప్రపంచంలోని విభిన్న దేశాల నుండి ద్రౌపదిని చేపట్టు కోరికతో అనేక మంది రాకుమారుడు రాబోతుండ్రి. బ్రాహ్మణులకు సంపదను సమర్పించినచో తమ తీవ్ర వాంఛలు నెరవేరునని భావించి వారు దానాలను విస్తారముగా చేస్తుందరు. మీరు కూడా మాతో వచ్చి దానాలను గ్రహించు ఈ చక్కటి అవకాశమును వినియోగించుకోగలరు అని పలికిరి. నిజమునకు పాండవుల దివ్య వర్చస్సును మరియు సౌందర్యమును అభినందిస్తూ ఆ బ్రాహ్మణులు మిమ్ములను క్షత్రియ శ్రేష్ఠులుగా భావించి ద్రౌపది మీలో ఎవరినైనా తన భర్తగా ఎన్నుకోవచ్చును అని. వారు పాంచాల రాజధానికి కొంత దూరం ప్రయాణించిన పిమ్మట వ్యాసదేవుడు మరోసారి ద్రౌపదిని సాధించు విషయంలో వారిని ప్రోత్సహింపదలచి వారి ఎదుట ప్రత్యక్షమైరి. చివరకు ద్రౌపదిని అద్భుతమైన రాజధాని కనుచూపు మేరలో ఆగుపించెను. నగరములో ప్రవేశించిన పాండవులు తమ తల్లితో కలిసి ఒక కుమ్మరి గృహములో విడిది చేసిరి. ద్రౌపదుడు పైకి తెలుపుకున్నను తన అసాధారణ సౌందర్యవతి అయిన కూతురును అర్జునుడికి ఇచ్చి వివాహం చేయవలనని మనస్సులో ఎల్లప్పుడూ భావించేవాడు. అర్జునుని అసాధారణ బలము, ధనుర్విద్యా నైపుణ్యమును అతడు ఎరుగును. కనుక ఎవరూ ఎక్కుపెట్టలేనట్లుగా ఒక విల్లును ఏర్పాటు చేసెను. స్వయంవరములో లక్ష్యమును కూడా చాలా ఆలోచించి తెలివిగా ఏర్పరిచిరి. ఒక చేపను పైకప్పుకు వేలాడదీసి అది సరిగ్గా కనిపించకుండా దాని ఎదుట వలయముగా తిరుగాడుతున్న ఒక చక్రమును ఏర్పరిచిరి. మత్స్యంత్రమును ఛేదించిన వ్యక్తి మాత్రమే ద్రౌపదిని పరిణయమాడగలడని ప్రకటించెను. అట్లు ఒక అర్జునుడికి మాత్రమే సాధ్యపడనని ఎరిగి అతడు అట్లు స్వయంవరమును ప్రకటించెను. ఒక విశాలమైన సభా మండపమును నిర్మించి దానిని అత్యంత శోభాయమానముగా అలంకరించిరి. దాని చుట్టూ ఒక్కొక్కటి 100 బురుజులు గల 7 అంతస్తుల భవనాలు అనేకము నిర్మింపబడినవి. వాటి చుట్టూ ఎత్తైన గోడలు మరియు నీటితో నిండిన కందకాలను నిర్మించిరి. ద్రౌపది స్వయంవరము కొరకు ఆహ్వానింపబడిన ప్రధాన కుమారులకు విడిదిగా భవనాలను ఏర్పాటు చేసిరి. దూర ప్రాంతాల నుండి వీరులైన క్షత్రియ వీరులు విచ్చేయను ఆరంభించిరి. అట్లు వచ్చిన వారిలో దుర్యోధనుడు,
కర్ణుడు మరియు కురువంశస్థులు అనేకులు కలరు. ఈ ఉత్సవమును పక్షము రోజులు నిర్వహింపదలచరి. చివరకు ద్రౌపది స్వయంవర సభ ప్రవేశమును ముగింపు కార్యముగా నిర్ణయించిరి. సంగీత కళాకారులు, గాయకులు, నర్తకులు, స్తుతికారులు, నటులు, కవులు వంటి వారి ప్రదర్శనలను తిలకించుటకు పురజనులందరూ విచ్చేసిరి. నిర్ణీతమైన రోజున ద్రౌపది అందమైన వస్త్రాభరణాలతో అలంకరించుకుని ఉండెను. ఒక చేతిలో వరమాల, మరో చేతిలో సువర్ణ అర్ఘ్యపాత్రతో స్వయంవర సభలోకి ప్రవేశించెను. వేదమంత్రోచ్చారణతో పాటు యాజ్ఞిక కర్మ ఆరంభమయ్యెను. జనులందరూ సుఖాసీనులైన పిమ్మట దృష్టద్యుమ్నుడు తన సోదరి చేతిని పట్టుకుని ఉపస్థితులైన రాకుమారుల పేర్లను, వారి వారి ఘనకార్యాల చిట్టాను బిగ్గరగా చదవనారంభించెను. వారిలో ప్రధానముగా దుర్యోధన, శకుని, అశ్వత్థామ, విరాటుడు మరియు అతని పుత్రుడు శాల్య, మౌండ్రకులు, భగదత్తుడు, శ్రీకృష్ణుని పుత్రుడు సాంబ, ప్రద్యుమ్న మరియు చారుదేష్ణ, శిశుపాలుడు, జరాసంధుడు మరియు అనేకానేకులు కలరు. దృష్టద్యుమ్నుడు విల్లంబులతో లక్ష్యముగా ఏర్పరిచిన మత్స్యయంత్రమును ఛేదించిన వారిని తన సోదరి వరించునని తెలిపెను. విచ్చేసిన క్షత్రియ వీరులందరూ మదమత్తులై ఒకరి పట్ల మరొకరు ద్వేషముతో నిండి ఉండిరి. అసమాన సౌందర్యవతి అయిన ద్రౌపదిని చూచి ఆమెను గెలుచుకోవాలనని ఉన్మాదముతో ఈ అందాల రాకుమారిని నా సొంతము అని వింత పలుకుసాగిరి. క్షత్రియ వీరులు యజ్ఞ మంటపములో ఉంచబడిన విల్లంబుల వైపునకు వెళ్లసాగిరి. ఆ సమయంలో మిత్రులుగా ఉన్నట్టి వారు కూడా ఒకరిని మరొకరు బద్ధశత్రువుగా చూచుకోసాగిరి. ద్రౌపది స్వయంవరమును వీక్షించుటకు దేవతలందరూ తమ తమ దివ్య విమానాలతో ఆకాశములో గుమికూడిరి. అప్పుడు నాటకీయముగా శ్రీకృష్ణ భగవానుడు బలరాముడితో కలిసి అక్కడ ప్రవేశించెను. అతడు బ్రాహ్మణ వేషాలలోని పాండవులను వెంటనే గుర్తించెను. నారదుని వంటి గొప్ప ఋషులు, అనేక మంది గంధర్వులు, సిద్ధులు, ఇతర స్వర్గలోకవాసులు కూడా గగన మండలంలో నిలిచిరి. స్వల్ప సమయంలోనే అక్కడి ప్రదేశమంతా జనముతో నిండిపోయి దేవతలు తమ రథాలపై నుండి తిలకించుటకు వీలుగా వాటిని నిలిపేందుకు తగిన ప్రదేశం లభించక ఇబ్బందికి గురి కావలసి వచ్చెను. తరువాత క్షత్రియ వీరులు అందమైన ద్రౌపదిని గెలుచుకోదలచి తమ పరాక్రమమును చూపుటకు ముందుకు నడిచిరి. రాకుమారులు ఒకరి తరువాత మరొకరు ఆ బలమైన విల్లును ఎక్కుపెట్టుటకు ప్రయత్నించిరి. ఏమైనను శక్తిమంతులైన యోధులు ఉర్రూతలు ఊగుతున్నను బంగారు కంకణాలతో అలంకరింపబడినట్టి వారి దృఢబాహువులు ఆ కఠినమైన విల్లును వంచుటలో అశక్తులయ్యెను. అది వారి ఊహకు కూడా అందని విషయమయ్యను. అంతేకాకుండా కొందరు వారి ప్రయత్నములో ఘోరముగా విఫలురై క్రిందపడి కొంతసేపు అక్కడే నిల్చుండి నిట్టూర్పులను విడిచిరి. దానితో పాటు వారి పూమాలలు, నగలు చిందరమందరములై శ్వాస కొరకు రొప్పుతుండిరి. ఇలా అక్కడ చేరిన రాకుమారులు మరియు రాజులందరూ నిరాశతో వ్యాకులము చెందిరి. ద్రౌపదిని గెలుచుకోవాలనే ఉత్సాహమును కోల్పోయిరి. అదను చూచుకుని కర్ణుడి విల్లును సమీపించి అల్లెత్రాటిని బిగించి వెంటనే బాణాన్ని సంధించి లక్ష్యం వైపునకు గురిపెట్టెను. కర్ణుని పరాక్రమమును ఎరిగినట్టి పాండవులు అతను మత్స్యయంత్రమును ఛేదించినట్లుగా భావించిరి. ఏమైనను కర్ణుడు బాణమును గురిచూసి విడిచేలోగా ద్రౌపది ఒక సూతిని నేను భర్తగా వరించను అని ప్రకటించెను. అది వినిన కర్ణుడు క్రోధముతో ఒక్కసారి సూర్యుని వైపునకు చూచి నిరాశతో విల్లంపులను విసిరివేసెను. తరువాత వచ్చిన శిశుపాలుడు అల్లెత్రాటిని బిగించు ప్రయత్నంలో అలసి మోకాళ్లపై పడిపోయెను. ఆ తరువాత జరాసంధుడు ప్రయత్నిస్తూ విల్లు యొక్క ప్రతిస్పందన శక్తిని నిలువరించలేక నేలపై పడిపోయెను. శల్యుని గతి కూడా అదే అయ్యెను. క్షత్రియుల వైఫల్యమును చూచిన జనుడు వారిని పరిహసిస్తున్న చర్చించుకోసాగిరి. ఒక్కసారిగా బ్రాహ్మణుల సమూహ మధ్యములో నుండి అర్జునుడు లేచి విల్లు వైపునకు పెద్ద పెద్ద అంగలు వేస్తూ చేరుకొనెను. అది బ్రాహ్మణులలో అలజడి సృష్టించెను. కొందరు సంతోషించగా మరికొందరు అతడు విఫలుడైనచో తమకు అవమానమని భావించిరి. కొందరు బ్రాహ్మణులు అర్జునుడి విజయంపై విశ్వాసముతో ఉండిరి. వారు అతని దేహదారుఢ్యమును అభినందించుటయే కాకుండా బ్రాహ్మణ పరాక్రమముపై పూర్తి విశ్వాసముతో ఉండిరి. అర్జునుడు మొదట విల్లుకు ప్రదక్షిణ చేసి సదాశివునికి నమస్కరిస్తూ మనస్సును శ్రీకృష్ణ భగవానుని పాదపద్మాలపై నెలకొల్పి విల్లందుకుని క్షణములో అల్లెత్రాటిని బిగించెను. ఒక బాణమును సంధించి కన్నముల వరకు లాగి జాగ్రత్తగా లక్ష్యం వైపునకు గురిచూసి బాణమును విడవగానే అది లక్ష్యముగా ఉన్న మత్స్యమును ఛేదించెను. దానితో మత్స్యము రక్షణావలయము తాలూకు రంధ్రము నుండి జారి నేలపై పడెను. అట్లు జరిగినంతనే అటు ఆకాశములోను ఇటు సభాస్థలములోను నలువైపులా పెద్ద కోలాహలము ఏర్పడెను. వేలాది బ్రాహ్మణులు సంతోషముగా తమ ఉత్తరీయాలను గాలిలో ఊపసాగిరి. దేవతలు పైనుండి అర్జునుడిపై పుష్పవృష్టిని కురిపించిరి. వాద్య కళాకారులు విజయ గీతమును వాయిస్తుండగా విఫలురైన క్షత్రియులను నిరాశతో మూలిగిరి. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి విజయం పట్ల గొప్ప సంతోషముతో వెంటనే అతనికి ఒక శ్వేత వస్త్రమును మరియు పూమాలను బహూకరించుటకు ముందుకు వచ్చెను.
ద్రుపదుడు కూడా అజ్ఞాత బ్రాహ్మణుని విజయమునకు ఆనందించెను. ఒకవేళ క్షత్రియ సమూహం యుద్ధమునకు తలపెడితే ద్రుపదుడు తమ పూర్తి సైన్యముతో వారిని ఎదుర్కొనుటకు అదివరకే సిద్ధమై ఉండెను. ద్రుపదుడు తమ కుమార్తెను విజయము సాధించిన అజ్ఞాత బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహము జరిపించదనని ప్రకటించగానే ఆశ్చర్యపడిన క్షత్రియులు ఒకరి ముఖమును మరొకరు చూచుకోసాగిరి. కోపోద్రిక్తులై వారు అవమానింపబడినట్టుగా భావిస్తూ పరస్పరం ఇలా చర్చించుకోసాగిరి. ద్రుపదుడు తన కుమార్తెను బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహము చేయదలచినతో ఇట్లు మనలను ఆహ్వానించి అవమానపరచకూడదు. మనము బ్రాహ్మణుని వధింపరాదు. కానీ భవిష్యత్తు స్వయంవరాలలో ఇలా జరగకుండా అతనికి ఏదైనా శిక్షను విధింపవలను. రాకుమార్తెల స్వయంవరాలు క్షత్రియులకు మాత్రమే పరిమితము. అందులో బ్రాహ్మణులకు ప్రవేశాధికారం లేదు. ఇప్పుడు మనము సరిదిద్దుబాటు చర్యలను చేసుకోకున్నచో వ్యవస్థ సమస్తము సర్వనాశనముగును. క్షత్రియులు వారి ఆయుధాలతో ద్రుపదుడి వైపుకు అతడిని అక్కడికక్కడే వధించుటకు పరిగెత్తిరి. ద్రుపదుడు భయముతో బ్రాహ్మణులను ఆశ్రయించెను. భీముడు మరియు అర్జునుడు దూసుకు వస్తున్నట్టు రాజులు మరియు రాకుమారుడితో పోరాడటకు ముందుకు వచ్చెను. భీముడు ఒక పెద్ద వృక్షమును పెరగగా అర్జునుడు బ్రాహ్మణులను ఒకవైపుకు తరలించెను. శ్రీకృష్ణుడు బలరామునితో అగ్రజ, బ్రాహ్మణులుగా పిలువబడుతున్న వీరిరువురును నిజమునకు భీమార్జునుడని ఇప్పుడు నాకు నిర్ధారణమయ్యాను అని పలికెను. బలరాముడు అదే నిజమైనతో మన అత్త మరియు ఆమె పుత్రులు వారణావత అగ్నిలో మరణింపలేదను విషయము గొప్ప సంతోషదాయకము అనెను. యుద్ధాసక్తుడైన భీముడు క్షత్రియులపైకి పరిగెత్తెను. అప్పుడు క్షత్రియులు ఆ ఇరువురు బ్రాహ్మణులపై దాడిని సమర్థించుకుంటూ పోరాడుటకు ఉత్సాహవంతుడైన విరోధితో పోరాడుట ఎల్లప్పుడూ అనుమతింపదగినదే అనిది. అర్జునుడు, నేను పేద బ్రాహ్మణుడనైనా నా వద్ద బ్రహ్మాస్త్రము కలదు. నిన్ను త్వరలోనే వధించెదను. ఇదే నా హెచ్చరిక అనెను. బ్రహ్మాస్త్రము అజేయమైనదనని తెలిసిన కర్ణుడు అట్లు విని యుద్ధమును విరమించెను. మరోవైపు భీముడు మరియు శల్యుడు ఒకరినొకరు ఈడ్చుకుంటూ పరస్పరము పిడిగుద్దులు కురిపించుకోసాగిరి. భీముడు శల్యుని పైకి దూరముగా విసిరివేసెను. శల్యునికి పెద్దగా గాయము కాకున్నను అక్కడ ఉన్నట్టి క్షత్రియులందరూ విస్మయమునకు గురై ఈ ఇద్దరు బ్రాహ్మణ యోధుల ఉనికిని సందేహింపసాగిరి. భీమార్జునుడు ప్రదర్శించిన పరాక్రమమును చూచిన రాజులు మరియు రాకుమారులందరూ యుద్ధం పట్ల ఆసక్తిని కోల్పోయిరి. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు వారి పోరాటమును నిలుపుమని అభ్యర్థిస్తూ ద్రౌపదిని ఈ బ్రాహ్మణుడు న్యాయముగా గెలుచుకునని తెలుపగా రాజులందరూ అందుకు అంగీకరించి తమ తమ దేశాలకు మరలిపోయిరి. అర్జునుడు ద్రౌపదిని గెలుచుకుని పిమ్మట యుధిష్ఠిరుడు, నకులుడు మరియు సహదేవుడు వారు నివసిస్తున్న కుమ్మరి గృహముకు తిరిగి వెళ్ళిరి. సమయము ముగిసినను భీమార్జునుడు తిరిగి రాకపోవట చేత మాతృప్రేమతో కుంతీదేవి వారు భీమార్జునుడుగా గుర్తింపబడి ఉందరని, ఆ కారణము చేత ధృతరాష్ట్రపుత్రులచే వధింపబడి ఉందరని భావింపసాగిను. అట్లు కుంతి ఆలోచనలలో నెలకొని ఉండగా సూర్యుడు అస్తమించెను. ఒక్కసారిగా భీమార్జునుడు బ్రాహ్మణులందరితో కలిసి ద్రౌపదితో గృహమును చేరుకుని కుంతీదేవి గృహము లోపల కలదు. ఆమె పుత్రులు బయట నుండి మేము భిక్ష తెచ్చితిమి అని ప్రకటించింది. ఆమె అది ఏమిటో చూడకుండగానే మీరు పొందిన దేనినైనను 5గురు సమానముగా పంచుకుని అనుభవించుము అనెను. పాండవులు ద్రౌపదితో గృహములో ప్రవేశింపగానే కుంతీదేవి తనకు తెలియకుండానే తాను పలికిన పలుకులకు పశ్చాత్తాపము చెందెను. ధర్మముగా నడుచుకోదలచిన కుంతీదేవి ద్రౌపది చేయి పట్టుకుని యుధిష్ఠిరునితో ఇట్లు పలికెను. పుత్ర, భిక్షను మీరు 5గురు సమానముగా అనుభవించమని పలికినప్పుడు నా పలుకులకు పరిణామమును నేను ఎరుగను. ఏమైనను నా పలుకులు ఎన్నడను వృథాకారాదని ఆశిస్తుంటిని. సత్యము అత్యున్నతమైన ధర్మసూత్రముగా తెలియబడును. మరోవైపు ద్రౌపది ఒకరికంటేను ఎక్కువ భర్తల పట్ల తమ అంకిత భావమును కలిగి ఉండుట ఖచ్చితముగా సాధ్యపడదు. కనుక ద్రౌపదికి ధర్మలోపము కలుగుకుంటున్నట్లుగా నా పలుకులు వృధా కాకుంటున్నట్లుగా నేనేమి చేయవలనో ఉపాయము తెలుపుము. పరిస్థితిని గురించి క్షణకాలము గంభీరముగా ఆలోచించి ఉదారుడు మరియు జ్ఞాని అయిన యుధిష్ఠిరుడు మాత ద్రౌపదిని గెలుచుకునేవాడు అర్జునుడు కనుక అతడే ఆమెను వివాహము చేసుకోవలను అనను. అర్జునుడు వెంటనే అభ్యంతరము పలుకుతూ, మీరు అందరికంటేనూ పెద్దవారు కనుక మొదట మీ వివాహం జరగవలను, తరువాత భీముని వివాహం, ఆ తరువాత నా వివాహం, అదే సరైన విధానము అనను. అర్జునుడు మౌనం వహింపగానే 5గురు సోదరులు అందమైన ద్రౌపది వైపునకు ఆసక్తితో నిశ్చేష్టులై చూస్తుండిపోయిరి. అట్లే ద్రౌపది కూడా వారి వైపునకు చూస్తూ ముగ్ధ అయి ఉండిపోయేను. వారు ప్రపంచంలోకి సాటిలేని సౌందర్యవతి ద్రౌపది గురించి కూడా కాకుండా మరే విషయమును ఆలోచింపలేకపోయేది. యుధిష్ఠిరుడు తన సోదరుల భావాలను గ్రహించుటయే కాకుండా వ్యాసదేవుని పలుకులను కూడా స్మరించెను. చివరకు అతడు ద్రౌపది మనందరికీ ముమ్మడి భార్య కావాలనేది నా అంతిమ అభిప్రాయము అనను. ఆ పలుకులను విన్న మిగతా 4 సోదరులు ఎంతగానో ఆనందించిరి. సరిగ్గా ఆ సమయంలోనే శ్రీకృష్ణ బలరాములు కుమ్మరి గృహముకు విచ్చేసిరి. కుంతీదేవి మరియు యుధిష్ఠిరుని పాదాలను
స్పృశించి వారితో క్షుప్తముగా భాషించి మరెవ్వరునూ పాండవుల ఉనికిని గుర్తింపరాదని అక్కడి నుండి వెళ్ళిపోయిరి. భీమార్జునుడు ఆ పలుకులను విన్న మిగతా నలుగురు సోదరులు ఎంతగానో ఆనందించిరి. సరిగ్గా ఆ సమయంలోనే శ్రీకృష్ణ బలరాములు కుమ్మరి గృహమునకు విచ్చేసిరి. భీమార్జునుడు ద్రౌపదితో బయలుదేరినప్పుడు దృష్టద్యుమ్నుడు రహస్యముగా వారిని అనుసరించెను. ఈ బ్రాహ్మణుల రహస్యమేమిటో తెలుసుకోతలచి అనుచరులతో పాటు గృహములో దాగిరి. అలా దృష్టద్యుమ్నుడు పాండవులు తాము తెచ్చిన భిక్షను యుధిష్ఠిరునికి అందించుటను గమనించెను. కుంతి ద్రౌపదితో వారికి ఆహారమును ఎలా సిద్ధము చేయవలనో తెలిపెను. వండిన తరువాత రాకుమారి నారాయణునికి నివేదించి మొదట దానిని బ్రాహ్మణులకు వితరణ చేసెను. ఆ తరువాత అతిథులు ఆరంభించిరి. మిగిలిన ఆహారమును రెండుగా విభజించి ఒక సగమును భీమునికి, మరో సగమును ఇతరుల కొరకు 6 భాగాలుగా విభజించిరి. రాత్రి నిద్రించు సమయంలో పాండవులు దర్భాసనాలపై పవళించిరి. కుంతీదేవి వారి తలవైపు పడుకోగా ద్రౌపది భర్తల పాదాల వైపున పడుకుని నిద్రించెను. ఆ సమయంలో పాండవుల సైన్యము గురించి, దివ్యరథాల గురించి మరియు ఆయుధాల గురించి చర్చించుకున్నటను దృష్టద్యుమ్నుడు వినెను. మర్నాడు ఉదయం దృష్టద్యుమ్నుడు తండ్రిని చేరుకొని తండ్రి ప్రశ్నలకు ఇట్లా సమాధానమిచ్చెను. నిజమునకు ఈ బ్రాహ్మణులు వారి సంభాషణను అనుసరించి క్షత్రియులుగా అగుపించిరి. అంతేకాకుండా వారు పాండవులై కూడా ఉండవచ్చును. పాండవుల వారణావతంలో అగ్ని ప్రమాదం నుండి సురక్షితముగా తప్పించుకొనిరనే వదంతు కూడా కలదు. నిజమునకు వారు బలశారులైన కుంతీపుత్రులని నా విశ్వాసము. వారే మారువేషాలలో సంచరిస్తూ యాచకులుగా తెలియబడుతుండిరి. అది వినిన ద్రుపదుడు ఎంతగానో సంతోషించి వాస్తవ విషయమును ఎరుగుటకు ఈసారి తన పురోహితుడిని పంపెను. ఆ బ్రాహ్మణుడు కుమ్మరి గృహమును చేరుకునేంతనే యుధిష్ఠిరుడు వారికి అర్ఘ్యపాద్యాలను తీసుకురమ్మని ఆజ్ఞాపించెను. వారి పూజను అందుకున్న బ్రాహ్మణుడు ఇలా పలికెను. మత్స్యయంత్రాన్ని ఛేదించి తన కుమార్తె పాణిగ్రహణ హక్కును గెలుచుకున్న ఆ గొప్ప వీరుణ్ణి చూచి పాంచాల మహారాజు ఎంతగానో సంతోషించెను. ద్రుపద మహారాజు మీ వంశము మరియు మీ కుటుంబ వివరాలను పొందతలచిరి. పాంచాల మహారాజు మిక్కిలి సన్నిహిత మిత్రులుగా ఉండేవారు. తన కుమార్తెను అర్జునునికి ఎల్లప్పుడూ ఇవ్వదలచెను. అదే కనుక నిజమైనచో మహారాజు తనను తాను పరమ సౌభాగ్యవంతునిగా భావించును. యుధిష్ఠిరుడు బ్రాహ్మణోత్తమ, మహారాజు తన జామాత వంశ వివరాలను విచారింపకూడదు. ఇప్పటికే మత్స్యయంత్ర ఛేదన నిబంధన పూర్తయ్యను. ఆ ప్రాతిపదికను అనుసరించి మాత్రమే అతడు తన కుమార్తెను ఇవ్వవలను. ఏమైనను అర్జునుడిని మించిన యోగ్యులు ఈ లక్ష్యమును ఛేదింపగలరను విషయమును అటుంచి కనీసము విల్లును కూడా ఎక్కువ పెట్టలేరనే వాస్తవమును అందరూ ఎరుగుదురు. ఇక లక్ష్యమును ఛేదించి నేల కొరిగేలా చేయుటను గురించి తెలిపేదేమిటి? వీటన్నింటినీ గ్రహిస్తూ మహారాజు అనవసరముగా చింతింపరాదు అని పలికెను. ఆ సమయంలోనే మహారాజు ద్రుపదుడు పంపిన మరొక దూత అక్కడికి వచ్చి ద్రౌపది వివాహ సందర్భముగా వరుణి తరపు వారి కొరకు ఒక గొప్ప విందు ఏర్పాటు చేయబడెను. మహారాజు మిమ్మల్ని ఆహ్వానించిరి. మీరు రాజభవనమునకు చేరుకున్నట్టుకు ఈ అందమైన రాజరథాలను పంపెను అని తెలియజేశెను. పాండవులు ఒక రథములో, కుంతీదేవి మరియు ద్రౌపది మరో రథములో బయలుదేరిరి. ఈలోపు యుధిష్ఠిరుడు తన పురోహితునికి ఇచ్చిన అనిశ్చిత సమాధానమును అతడి నుండి వినెను. ఏ పరిస్థితినైనా ఎదుర్కొన్నటకు సిద్ధముగా ఉండుట కొరకు 4 వర్ణాలకు సంబంధించిన వ్యక్తుల వివాహముకు కావలసిన సామగ్రిని ఏర్పాటు చేసుకున్నది. తన జామాత వాస్తవ వర్ణమును నిర్ధారించుట కొరకు అనేక ఆసక్తికరమైన వస్తువులతో ఒక ప్రదర్శనను ఏర్పాటు చేసెను. జామాత దృష్టిని ఆకర్షించు వస్తువులను అనుసరించి ఒక అంచనాకు అవకాశం ఉండవచ్చునని అతని భావన. రాజభవనమును చేరుకున్న పిమ్మట కుంతి మరియు ద్రౌపది అంతఃపురములో ప్రవేశింపగా పాండవులు వారి కొరకు ఏర్పరిచిన సింహాసనాలలో ఎట్టి సంకోచము లేకుండా ఆసీనులైరి. అక్కడి చక్కటి విందును ఆరంభించి విశ్రాంతి తీసుకున్న పిమ్మట పాండవులు ప్రదర్శనలో ఇక ఇతర వస్తువులన్నింటినీ దాటుకుని వెళ్లి యుద్ధ సామగ్రిని పరిశీలించుటను ద్రుపదుడు గమనించెను. అంతేకాకుండా వారి శరీర దారుఢ్యమును అభినందిస్తూ వారు తప్పక పాండవపుత్రులేనని నిర్ధారించుకుని ఆనందించెను. చివరకు మహారాజు, మీరు క్షత్రియుల లేక బ్రాహ్మణుల లేక నా కుమార్తె కొరకు దిగివచ్చిన దేవతామూర్తుల, దయచేసి వెల్లడింపగలరు. మీ సమాధానం అనుసరించి నేను ఎట్టి ఆలస్యం లేకుండా వివాహ ఏర్పాట్లు చేసేదను అని ప్రార్థించెను. యుధిష్ఠిరుడు, మహారాజా విచారింపకము, మీ దృఢమైన కోరిక నెరవేరినందుకు సంతోషించుము. మేము నిజమునకు క్షత్రియులము, పాండుపుత్రులము, మీరు మాకు పూజనీయులు అని ప్రకటించెను. అది వినిన ద్రుపదుడు సంతోషముతో కొంత సమయం స్తంభించుకుపోయాను. పిమ్మట సంపాదించుకుని లాక్షాగృహ దహనము నుండి ఎలా కలిగిరని విచారించను. యుధిష్ఠిరుడు జరిగిన విషయాన్నంతటిని వివరముగా తెలిపెను. వాస్తవం ఎరిగిన ద్రుపదుడు ధృతరాష్ట్ర పుత్రులను తీవ్రముగా నిందించెను.
పిమ్మట అర్జునుని తన కుమార్తెను విధిపూర్వకముగా వివాహమాడుటకు ఆజ్ఞాపించమని కోరెను. అప్పుడు యుధిష్ఠిరుడు, నా సోదరుడు వివాహం చేసుకోబోతుండెను. సాంఘిక ఆచారం ప్రకారం నేను కూడా వివాహమాడవలసి ఉండును అనెను. ఏమైనను ద్రుపదుడు యుధిష్ఠిరుని భావనమును గ్రహింపక, నా కుమార్తెను అర్జునుడికి బదులుగా మీరు వివాహమాడినను నాకు అంగీకారమే అనెను. యుధిష్ఠిరుడు, మా తల్లిగారు ఆజ్ఞాపించినట్లుగా ద్రౌపది మా 5గురికి ఉమ్మడి భార్య అవుతుంది అనెను. ఆ పలుకులను వినిన ద్రౌపదుడు నిశ్చేష్టుడై ఇట్లనెను, ఒక పురుషుడు ఒకరికంటేను ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండవచ్చు. కానీ వైదిక సాంప్రదాయానుసారము ఒక స్త్రీ ఒకరికంటేను అధిక భర్తలను అంగీకరించుట ఎన్నటికీ సాధ్యపడదు. అందుకు సమాధానముగా యుధిష్ఠిరుడు, మహారాజా, నైతిక ధర్మాలు ఎంతో సూక్ష్మములు కనుక పెద్దలను నిర్దేశించిన మార్గమును అనుసరించుట ఉత్తమమని నా విశ్వాసము. మా తల్లిగారి వివాహమునకు ఆజ్ఞాపించుట చేత నేను కూడా హృదయపూర్వకముగా దానిని ధర్మముగా భావిస్తుంటిని. మీరు మీ సంశయములన్నింటినీ విడవగలరు అనను. ద్రౌపదుడు చివరకు, మీరు కుంతీదేవితోనూ దృష్టద్యుమ్నునితోనూ ఈ విషయమును చర్చించి ఒక నిర్ణయమునకు రాగలరు. మీ నిర్ణయానుసారమే వివాహము రేపు జరిపింపవచ్చును అనను. ఇలా ద్రౌపదుడు మరియు యుధిష్ఠిరుడు చర్చిస్తున్న సమయంలో వ్యాసదేవుడు అక్కడ ప్రత్యక్షమైను. దానితో ప్రతి ఒక్కరూ మర్యాదపూర్వకముగా లేచి నిలుచుండిరి. వ్యాసదేవుడు ఆసీనుడైన పిమ్మట ద్రుపదుడు తన కుమార్తె వివాహము గురించి అతడిని విచారింపసాగెను. ఎటువంటి పాపమును పొందకుండా మా కృష్ణ పాండవులు 5గురిని వివాహము చేసుకున్నట సాధ్యమా? ఎటువంటి పాపమును పొందకుండా మా కృష్ణ అనగా ద్రౌపది పాండవులు 5గురిని వివాహము చేసుకున్నట సాధ్యమా? ఋషిశ్రేష్ఠ, ధర్మశాస్త్రములను అనుసరించి ఇటువంటి వివాహము ఎప్పుడైనను అనుమతింపబడినా అని ప్రశ్నించెను. అందుకు వ్యాసదేవుడు, రాజా, ఈ ఆచారము ఎక్కడా అమలులో లేదు. ఈ విషయములో మీరందరూ ఏమి ఆలోచించారో ముందు మీ అభిప్రాయాలను తెలుపగలరు అని అడిగాను. దానితో మొదట ద్రుపదుడు ఇట్లు పలికెను, ఇటువంటి వివాహము పాపముతో కూడుకునేటట్టిది, ధర్మ విరుద్ధమని నా ఉద్దేశము. గతములో గాని వర్తమానములో గాని ఒక స్త్రీ అనేక మంది భర్తలను కలిగి ఉన్నట్లుగా నేను ఎరుగను. దృష్టద్యుమ్నుడు కూడా ఏ ఉత్తముడు సోదరుని భార్యతో ఎలా ఉండగలుగును అని తన తీవ్ర వ్యతిరేకతను తెలిపెను. అప్పుడు యుధిష్ఠిరుడు, నేను ఎల్లప్పుడూ సత్యవాదిని, నా హృదయం ఎన్నడను అధర్మం వైపునకు మృగ్గదు. ద్రౌపది మా 5గురిని వివాహమాడే సందర్భమును నేను నిజాయితీగా పరిగణించినప్పుడు నా హృదయం స్పష్టముగా అంగీకరిస్తుండెను. ఈ కారణముగా ఈ చర్య పాపపూరితము, ధర్మవిరుద్ధము కాదనేది నా నిర్ణయము. అన్నింటికంటేను పెద్దల ఆదేశాలను పాటించుట ప్రధానమనేది నా భావన కూడాను. పెద్దలలో ప్రథమ స్థానము తల్లిది. మా మాతృమూర్తి ఆజ్ఞాపించుట చేత ఈ వివాహమును పూర్తి ధర్మసమ్మతము. కుంతీదేవి భిక్షగా ఆలపించిన దానిని సమానముగా తన 5గురు పుత్రులను పంచుకోమని ఆదేశించితిని కనుక అది ధర్మమగును. నా ఆ పలుకులు అసత్యములు కాకుండా ఉండటకు ఈ వివాహమును అంగీకరించిరి. ప్రతి ఒక్కరూ తమ మనస్సులోని విషయమును ప్రకటించిన పిమ్మట వ్యాసదేవుడు ద్రౌపదిని చేతిని పట్టుకుని ఏకాంతములోకి తీసుకువెళ్ళెను. అక్కడ అతనితో, రాజా, యుధిష్ఠిరుడు పలికినది సత్యము. ఇటువంటి వివాహాలు గతములోనూ జరిగి ఉండెను. ఒక కన్య అనేక మంది భర్తలను వివాహము చేసుకునే ఆచారం ఎలా ఏర్పడెనో మరియు అది సర్వకాలాలలో ఎలా ఆమోదకరమో వివరిస్తూ పురాణాలలో జటిల 7గురు ఋషులను ఒకేసారి వివాహమాడు కథనమును మరియు వృక్షి అను ఋషి కుమార్తె వృక్షాల ద్వారా పెంచబడిన 10 మంది ప్రచేతసులను వివాహమాడు కథనమును కూడా ప్రామాణముగా తెలిపెను. విశేష వ్యక్తులు సాధారణ నియమాల విషయాలలో మినహాయింపబడుదురు. ఆ తరువాత ద్రౌపదునికి దివ్య దృష్టిని ప్రసాదించి పాండవులను వారి వాస్తవ దివ్య శరీరాలను దర్శించినట్లుగా అనుగ్రహించెను. అతనికి 5గురు సోదరుడు స్వర్ణ కిరీటాలతో, దివ్యాభరణాలతో దేవతామూర్తులుగాను మరియు తన పుత్రిక 5గురిగా వారికి ప్రత్యేక భార్యలుగా నిలుచుండుట అగుపించెను. వేదవ్యాసుడు ద్రౌపదునికి పాండవులు 5గురు నిజమునకు యమ, వాయు, ఇంద్ర, నాసత్య మరియు దాస్త్ర అశ్విని కుమారులుగా మరియు మహారాజు పుత్రిక శరీరము వారి 5గురు భార్యలతో ఆవేశించి ఉన్నట్లుగా ఈ సందర్భములో మధ్వాచార్యుల వారు వైష్ణవ పురాణములను అనుసరించి వ్యాఖ్యానించిరి. ఇంకను వారు ఇట్లు కొనసాగించిరి. ద్రౌపది 5గురు పాండవులను వివాహమాడినను వారి నియమిత సందర్భములో ఆవిడ వారి నియమిత పత్ని లేక ప్రత్యేక పాండవులు ప్రత్యేక పత్ని అయి ఉండును. కనుక ద్రౌపది పాండవుల వివాహ ఏర్పాటులో ఏ శాస్త్రాదేశము ఉల్లంఘించబడదు. అటు పిమ్మట వ్యాసదేవుడు ద్రౌపది పూర్వజన్మలో ఒక ఋషి కుమార్తె. ఆమె శివుని ఆరాధించిన విధానము, ఆందోళన మరియు
తొందరపాటుతో ఆమె శివుడిని 5 సార్లు తనకు యోగ్యుడైన ఉత్తమ భర్తను ప్రసాదించమని అర్థించుటను శివుడు ఆమె అనాలోచిత ప్రార్థనను యథాతథముగా గ్రహించి 5 భర్తలను ప్రసాదించుటను తరువాతి జన్మలో 5 భర్తలను వివాహమాడుటకు సంబంధించి ప్రస్తావించబడిన విషయమును వివరించెను. అలా వ్యాసదేవుడు ద్రౌపది పాండవులందరికీ ఉమ్మడి భార్య కావాలనేది దైవ నిర్ణయమని తెలిపి ద్రౌపదిని ఒప్పించెను. దానితో ద్రౌపదుడు ఆనందముగా అందుకు అంగీకరించెను. అప్పుడు వ్యాసుడు ఈ రోజు ఎంతో మంగళకరమైనదని తెలుపుటతో ద్రౌపదుడు వెంటనే ఒక అద్భుతమైన వివాహ మహోత్సవమునకు ఘనమైన ఏర్పాట్లు చేసెను. తౌమ్యుడు యజ్ఞమును నిర్వహించెను. మొదటి రోజు ద్రౌపది యుధిష్ఠిరుని చేతిలో ఉంచిరి. ఆ తరువాత వరుసగా 4 రోజులు మిగిలిన పాండవులతో కూడా ఆచార వ్యవహారాలను పూర్తి చేసిరి. వివాహ మహోత్సవం ముగిసిన పిమ్మట ద్రుపద మహారాజు తన కుమార్తెకు అపార సంపదలను అందించెను. కొంతకాలం పాటు పాండవులు మరియు వారి నూతన పత్ని పాంచాల రాజధానిలోనే ఉండిపోయిరి. పాండవులతో సంబంధం ఏర్పడిన ద్రుపద మహారాజు శత్రుభయం నుండి పూర్తిగా విముక్తుడయ్యను. వివాహానంతరము తన ఆరాధ్య భగవానుడైన శ్రీకృష్ణుడు పంపిన అపారమైన సంపదలను అతని ప్రీతి కొరకై యుధిష్ఠిరుడు అందుకొనెను. ద్రౌపది స్వయంవరమునకు ఇచ్చేసిన రాజులు రాకుమారులు స్వయంవరములో ఏర్పరచబడిన మత్స్యయంత్రాన్ని ఛేదించినది అర్జునుడేనని ఎరిగి పాండవుల పరాక్రమమును ప్రశంసించి కౌరవులు మరియు పురోచనుని దుర్మార్గపు ప్రయత్నమును గట్టిగా ఖండించిరి. ద్రౌపదిని గెలుచుకున్న వాడు అర్జునుడని తెలుసుకుని దుర్యోధనుడు నిరాశ మరియు కలతతో ఉదాసుడయ్యను. కర్ణుడు, అశ్వత్థామ, శకుని, కృపుడు మరియు తన సోదరులతో కూడి తన హస్తినకు తిరిగి వెడుతూ దుర్యోధనుడు తనలో తానిట్లు వాపోయెను. పురోచనుని అజాగ్రత్తకు ధిక్కారముకు గాక అదృష్టము అన్నింటికంటేను గొప్పదని తెలుస్తుండెను. పాండవులు అద్భుతముగా తప్పించుకొనుటే కాకుండా నాకు మారుగా అర్జునుడు ద్రౌపదిని గెలుచుకునెను. ద్రౌపదుడు మాతో కాకుండా పాండవులకు బంధువొకటి చేత మా పరిస్థితి మరింత బలహీనమయ్యను. కౌరవులు నిరాశతోనూ కలతతోనూ హస్తినాపురమునకు తిరిగి చేరుకునేది. కాని మరోవైపు విదురుడు పాండవులు ద్రుపద మహారాజు యొక్క అందమైన కుమార్తెను గెలుచుకొనిరని ఎరిగి ఎంతగానో సంతోషించెను. ధృతరాష్ట్రునితో విదురుడు, రాజా, కురువంశస్థులు అదృష్ట దేవతతో సంపన్నులైరి అని ప్రకటించెను. అతని ప్రకటనను వినిన ధృతరాష్ట్రుడు గుడ్డిగా దుర్యోధనుడు ద్రౌపదిని గెలుచుకునను విషయమును విదురుడు తనకు తెలియజేస్తుండెనని భావించెను. విదురుని తరువాతి పలుకులను పూర్తిగా వినకుండగానే తనకు కాబోయే కోడలు కొరకు ప్రత్యేక ఆభరణాలను పంపుటకు ఆదేశించెను. అంతేకాకుండా దుర్యోధనునికి అతని నూతన వధువును ఆహ్వానించుట కొరకు ఘనమైన ఏర్పాట్లు చేయించెను. అప్పుడు విదురుడు తెలివిగా వాస్తవ విషయమును ధృతరాష్ట్రునితో చెబుతూ, సోదరా, ద్రౌపదిని గెలుచుకున్నది అర్జునుడే కాని నీ కుమారుడు కాదు. పాండవులు జీవించి ఉండుటయే కాకుండా శక్తివంతులైన అనేక రాజులతో సత్సంబంధాలను ఏర్పరచుకునిరి అని తెలిపిరి. ఈ పలుకులను వినిన ధృతరాష్ట్రుడు తన సంతోషములను వ్యక్తపరుస్తూ, విదురా, ధర్మపరాయణులైన పాండుపుత్రులు కూడా నాకు నా పుత్రులకు వలె ప్రియులు. జీవితములో అన్ని విజయాలకు వారు అర్హులు. ఇప్పుడు వారు మరింత అద్భుతముగా వృద్ధి సాధింతురని భావిస్తుంటిని అనను. విదురుడు అతని ఈ పలుకులకు సంతోషిస్తూ ధృతరాష్ట్రునితో, మీరు ఈ విశాల దృష్టిని జీవితాంతము కొనసాగింపగలుగుదురుగాక అనెను. విదురుడు వెళ్ళిపోగానే దుర్యోధనుడు కర్ణుని వెంట పెట్టుకుని ధృతరాష్ట్రుని సమీపించెను. దుర్యోధనుడు తండ్రికి నమస్కరించి, తండ్రి, నీవు ఒంటరిగా ఉండే సమయము కొరకు వేచి చూస్తుంటిని. నేను చెప్పదలచిన విషయమును విదురుని సమక్షములో చెప్పలేను. పాండవుల విషయములో మీరెందుకు సంతోషిస్తుంటిరి? ఇది ఉచితము కాదు. నీ శత్రువుల అభివృద్ధిని నీవు ఎలా కోరుకుందువు? ఇక నుండి మనము రోజురోజుకు వారి స్థితి బలహీనపడినట్లుగా నడుచుకోవలను. లేనిచో త్వరలోనే పాండవులు నీ కుమారులను మృంగివేసనని ఎరుగుదువు అనెను. ధృతరాష్ట్రుడు అందుకు ఇట్లు బదులిచ్చెను, కుమారా, నీవు అందుకు కలత చెందరాదు. నేనెల్లప్పుడూ నీవు కోరుదానినే కోరుకుందునని విశ్వసించుము. ఏమైనను విదురునికి ఈ విషయం తెలియరాదు కనుక అతడిని మోసపుచ్చుతూ నేను సంతోషిస్తున్నట్లుగా నటించితిని. దుర్యోధన, ఇప్పుడు నీ మనస్సులోని వివిధ ఉపాయాలను వివరింపము. ఆ విధముగా ప్రోత్సహింపబడిన దుర్యోధనుడు, తండ్రి, నేను ఒక గొప్ప పథకమును యోచిస్తుంటిని. పాండవుల ఐకమత్య శక్తిని నశింపజేసేందుకు వారి నడుమ అభిప్రాయ భేదాలను సృష్టింపవలను. మరొక పథకమేమనగా, ఇప్పుడు పాండవుల వివాహతులొకటి చేత వారిని అక్కడే పాంచాల రాజధానిలో స్థిరపడమని కోరవచ్చును. దానితో హస్తినాపురములో మనము పాలకులవుదుము. పాండవులు పూర్తిగా భీముని బలశక్తిపై ఆధారపడి ఉంట చేత అతడిని వధింపగలిగినచో మిగతా వారిని సులభముగా నాశనము చేయవచ్చును. మరొక ఉపాయం ఏమనగా, ద్రౌపది తన భర్తల పట్ల అసంతృప్తి చెందునట్లుగా ఆమెను ప్రభావితం చేయుట. స్త్రీల స్వభావం చంచలమని అందరూ ఎరుగుదురు కదా. ద్రౌపదికి 5 భర్తలు ఉన్నందున వారి నడుము ఈర్ష్యాద్వేషాలను రగొంచుట అంతటి కష్టమేమీ కాదు. ద్రౌపది వారిని నిర్లక్ష్యపరచడం ఆరంభించినచో ఆమెను విడిచి వారు ఉండలేక క్రమముగా నిర్వీర్యులవుతారు. మహారాజా, మీరు మాకు తండ్రి.
మీ అంగీకారం లేకుండా మేమేమి చేయలేము. కనుక మీరు ప్రభావవంతమైన ఒక ప్రణాళికను రచించినచో దానిని ఎట్లు అమలుపరచవలనో మేము నిర్ణయించదము. కన్నా నీ పథకం ఏమిటి అనను. చర్చకు అవకాశం లభించిన కర్ణుడు దుర్యోధనుడు చెప్పిన దానిని ఖండిస్తూ, రాకుమార, మీ విశ్లేషణ నాకు పూర్తిగా ఉచితం అనిపించటలేదు. మనం ఇదివరకే పాండవులను జయించుటకు అనేక రకాల ప్రయత్నాలను చేసి ఉంటిమి. ఏ ఒక్కటి సఫలము కాలేదు. అప్పుడు వారు మన గృహములో నివసించు బాలురు. ఇప్పుడు వారు ఎదిగిన వ్యక్తులు, పైగా ఎక్కడో దూరముగా ఉండిరి. కనుక వారిని కేవలం మోసపూరితమైన ప్రణాళికలతో ఓడించుట సాధ్యమని ఎలా భావిస్తుంటివి? సోదరుల నడుమ గాని లేక వారికి ద్రౌపదికి నడుమ గాని అభిప్రాయ భేదాలు సృష్టించదలుచుట అనేది ఒక మూర్ఖ స్వప్నము. పాండవులు ఒకరి పట్ల మరొకరు పూర్తి అంకిత భావం కలిగిన వారు, మరియు ద్రౌపదిని వారికి విరుద్ధముగా ఎన్నడూ మార్చలేమనేది కూడా నా విశ్వాసము. చివరిగా నేను చెప్పేదేమనగా, ఇప్పుడు మనం వెంటనే వారిపై దాడి చేయవలను. వారు మిత్రులను కూడబెట్టుకున్నట్టుకు మునుపే అట్లు జరగవలను. పాండవులు తమ హక్కు అయిన రాజ్యాధికారమును తిరిగి సాధించుకున్నట్టుకు వారికి శ్రీకృష్ణ కుమారుడు మరియు ఇతర యాదవుల సహాయం లభించుటకు మునుపే జరిగిపోవలను. మనము వెంటనే ఈ కార్యమును నిర్వర్తించవలను అనను. ఇంతటితో మనము మహాభారతంలోని ఆదిపర్వం 5వ భాగాన్ని ముగిద్దాం. తర్వాత ఏం జరిగిందో 6వ భాగంలో కొనసాగిద్దాం.